ఓం శ్రీమాత్రే నమః. మీకు సంతాన దోషాలకి ఒక చక్కటి పరిహారాన్ని మీకు తెలియపరుస్తాను. జాతకంలో పరిశీలన చేసుకోండి. సంతాన స్థానం బలంగా ఉందా, బలహీనంగా ఉందా? బలంగా ఉంటే ఈ పరిహారం అవసరం లేదు. బలహీనంగా ఉంటే అంటే బలహీనంగా ఉన్నప్పుడు ఎటువంటి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకి జాతకంలో సంతాన స్థానంలో ఏవైనా పాపగ్రహాలు కానీ ఉన్నట్లయితే గర్భం నష్టం కలగడం, గర్భస్థ పిండం వృద్ధి చెందకపోవడం, తరచూ గర్భస్రావం కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లానే సంతాన స్థానం ఇంకా బలహీనంగా కానీ ఉంటే ఆలస్యం అవ్వడం, చాలా సంవత్సరాలు సంతానం లేకపోవడం, ఎన్నో పరిహారాదులు చేశామండి అయినా సంతానం కలగకపోవడం. అయినా ఈ పరిహారాన్ని చేసి చూడండి, మీకు చక్కటి సంతానం కలిగేటువంటి అవకాశం. నేను ఒక చిన్న పరిహారం మీకు మీరు చేసుకునే పరిహారం ఒకటి. రెండోది మంత్రపూర్వకంగా చేసేటువంటి పరిహారాన్ని కూడా ఇంకో వీడియోలో చెప్తాను. ముందుగా చిన్న పరిహారం, మీరు చేసుకునేటువంటి పరిహారం చెబుతాను. దీన్ని ఆచరణ చేయండి. ప్రతిరోజు కూడా ఒక శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు కింద నాగశిలలు ప్రతిష్ఠ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా కూడా దీపం పెట్టండి. ఫస్ట్ కాస్త శుభ్రం చేసుకొని అక్కడ ఒక ముగ్గు పెట్టి, ముగ్గు మీద చక్కగా దీపం పెట్టి, దీపారాధన చేసిన పిదప మీరు ఓం నమో నారాయణాయ అని స్మరణం చేసుకుంటూ ఆ నాగశిలలు ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ 48 ప్రదక్షిణాలు 48 రోజులు చేసి చూడండి. అద్భుతమైనటువంటి పరిహారం ఇది. ఈ పరిహారం ద్వారా చక్కటి సంతానం కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ, ఆ రావి చెట్టు ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ కూడా మీకు గర్భధారణకు అత్యంత విశేషంగా కూడా ఉపకరిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు చక్కటి సంతానం కలిగేటువంటి అవకాశాన్ని కూడా మీరు పొందవచ్చు. నమ్మి చెయ్యండి. ఏదైనా సరే గుడ్డిగా మూఢత్వంగా చేయవద్దు. ఈ పరిహారం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అనేటువంటి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయండి. 48 రోజులు తప్పకుండా, క్రమం తప్పకుండా 48 ప్రదక్షిణాలు కూడా చేయండి. విశేషంగా కూడా యోగిస్తుంది. ఈ 48 అనేటువంటి ఒక సంఖ్యా ప్రమాణం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. 12 రాసులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు మొత్తం కూడుకోండి, మీకు 48 వస్తుంది. కాబట్టి నక్షత్ర దోషములు, రాశి దోషములు, గ్రహ దోషములు అన్నీ కూడా నివృత్తి అయిపోయి ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఓం నమో నారాయణాయ అని జపం చేస్తూ దీపారాధన చేసి 48 ప్రదక్షిణాలు తప్పక చేయండి. మధ్యలో మాకు ఆటంకం వస్తే ఎలా అండి గురువుగారు చెప్పండి అని అంటే, 25 రోజులు చేశారు, మధ్యలో మీకు ఆటంకం వచ్చింది, 5 రోజులు విడిచిపెట్టండి. తర్వాత 6వ రోజు నుండి లెక్క వేసుకోండి. 26వ రోజు నుండే లెక్క, అంతేగాని మళ్ళా మొదటి నుండి చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎవరికైతే సంతాన దోషాలు ఉన్నాయో మొదటి రెమెడీగా ఇది చేసి చూడండి, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని చక్కటి సంతానాన్ని పొందుతారని, ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత మీకు చక్కటి సంతానం కూడా కలగాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం భూయాత్.